హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చేసి వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి అటవీ శాఖలో మనకి క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మీరు ఇంటర్, డిగ్రీ లేదా అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఒకవేళ అప్లై ప్రాసెస్ కావాలంటే హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్లో వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఫర్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజింగ్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీ సర్కిల్ చూసుకున్నట్టయితే మనకి లెవెల్ 2 వేకెన్సీస్ అనమాట. ఇవి వచ్చేసి ఓకేనా గైస్. ఇందులో పోస్ట్ వచ్చేసి మనకి లోవర్ క్లర్క్ డివిజన్ పోస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి మనకి కేవలం ఒక పోస్ట్ ఉందన్నమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మీరు 12th పాస్ అయినా మీరు సరిపోతుందన్నమాట. అలాగే మీకు వచ్చేసి టైపింగ్ స్కిల్ వచ్చేసి మీకు పర్ మినిట్ వచ్చేసి మీకు 35 వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే సరిపోతుంది. లేదా మీరు 30 వర్డ్స్ వచ్చేసి హిందీలో టైప్ చేయగలగాలి. ఓకేనా గైస్. దీనికి వచ్చేసి మినిమం శాలరీ చెక్ చేసుకున్నట్టయితే మనకి యాజ్ పర్ లెవెల్ 2 కింద మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 19,900 అనేది పే చేస్తున్నారనమాట. మ్యాక్స్ శాలరీ చూసుకున్నట్టయితే మనకి 63,200 శాలరీ అనేది పే చేస్తున్నారు యాజ్ పర్ లెవెల్ 2 కండిషన్స్ అనమాట. ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్టయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ అనమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్. వీడియో చూస్తే ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టు. మీకు అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీకు మీ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, రీసెంట్గా తీసుకున్నాయి విత్ గ్రూప్ ఏ అనమాట అప్లికేషన్ను. ఓకేనా గైస్. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ యొక్క ఇంటర్ మార్క్స్ లిస్ట్, అలాగే మీ యొక్క డిగ్రీ కూడా చేస్తుంటే దాని యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా మీకు దానికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు అప్లికేషన్ ఫామ్కి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పోస్ట్ అనేది మీరు సెండ్ చేసేటప్పుడు మీ యొక్క ఒక ఎన్వలప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వలప్ వచ్చేసి మీరు 10 రూపీస్ తీసుకొని మీరు స్టాంప్ వచ్చేసి దాని మీద అతికించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీద. ఎన్వలప్ ఫామ్ వచ్చేసి ఓకేనా గైస్. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ప్రొవైడ్ చేశారు. దీని యొక్క ఫామ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క ఇక్కడ చూసుకున్నట్టయితే మన యొక్క నేమ్ అనేది ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఆధార్ కార్డ్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్. అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే కంప్లీట్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్లో వచ్చేసి. అలాగే 9th వన్ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 10th వన్ చూసుకున్నట్టయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీకు ఏమేమి ఉన్నాయో ఆ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అనే డీటెయిల్స్ అనేవి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అడ్రస్ అనమాట. ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లో డిక్లరేషన్ అనమాట. మీ యొక్క డిక్లరేషన్ అంటే మీరు ఏ ప్లేస్ నుంచి సెండ్ చేస్తున్నారో దాని యొక్క ప్లేస్, ఆ యొక్క డేటు, మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు పెట్టవలసి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి సర్టిఫికేట్ బై హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చేసి సర్వెంట్స్కి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనమాట. సెకండ్ అప్లికేషన్ ఫామ్ మీకు కనిపిస్తుందిగా, సర్టిఫికేట్ బై హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఎక్కడి వరకు ఎక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉందో అది వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.